గం గణపతయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 2వ శ్లోకాన్ని నేర్చుకుందాం. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి వసితోద్ధూలన విధిం. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. అమ్మా జగజ్జనని, నీవు సృష్టించిన బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు నీ పాద రేణువును తలదాల్చి సృష్టి స్థితిలయములు చేయుటకు సమర్థులవుతున్నారు. బ్రహ్మ నీ అనుగ్రహం వలనే అవికలమైన సృష్టి కార్యాన్ని నిరంతరం చేస్తున్నాడు. శౌరి నీ పాద ధూళి తలదాల్చి అత్యంత బలసంపన్నుడై ఆదిశేషువుగా తన సహస్ర శిరస్సులతో ఈ భూభారం మోస్తున్నాడు. పరమేశ్వరుడు నీ పాద ధూళిని భస్మంగా శరీరానికి పూసుకొని ప్రళయకాల రుద్రుడై ప్రపంచ ప్రళయాన్ని చేస్తున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం.